అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు ఒక వింత వంటకం అయితే చేయబోతున్నాను. అదేంటో గెస్ట్ చేస్తారా? వద్దు నేనే చెప్పేస్తాను. యూట్యూబ్ రీల్స్ ని అలా స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక వింత వంటకం అనిపించింది. అదేదో మనకు ఉపయోగపడే వంటకంలా అనిపించి ఫటాఫట్ చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. సరే అసలు మ్యాటర్ ఏంటంటే వీగన్ చికెన్ అయితే ట్రై చేశాను. అసలు ఆ వంటకం ఎలా చేయాలి, అసలు టేస్ట్ బాగుంటుందా లేదా అనే వివరాల కోసం అయితే మీరు ఈ వీడియో ఫుల్ వరకు చూసేయాలి. ఈ వీగన్ వంట కోసం అయితే గోధుమ పిండి చపాతీ పిండిలా కలుపుకొని కొంచెం సేపు నానబెట్టి తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ పోసేసి ఒక 20 మినిట్స్ నాననివ్వాలి. అది నానిన తర్వాత దాన్ని బాగా 3 టైమ్స్ ఫుల్గా క్లీన్ చేసుకోవాలి. వాష్ చేయగా మనకి బబుల్ గమ్ లాగా ఉంటుంది గోధుమ పిండి. ఈ బబుల్ గమ్ మిశ్రమాన్ని అయితే పెనం మీద అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత 2 ఫోర్కుల సహాయంతో అటు ఇటు పిచ్చిగా దాన్ని మొత్తం లాగేయాలన్నమాట. కంగారు పడకండి, వీడియోలో వస్తుంది చూడండి. నేను ముందుగానే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ వంట చేయడానికి నాకు ఒక 1.5 అవర్ టైం పట్టింది. మంచిగా సామాను అంతా అలా ఇలా చిందరవందర చేసేసి వాటర్ కింద మీద పడేసి చెత్తగా వంటగది అయితే తయారైపోయింది. తప్పదు, వంటగది మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకోవాలి. చికెన్ తినబుద్ధి అయింది. మళ్ళీ ఈ ఎండలో చికెన్ ఎందుకులే వేడి చేస్తుందని చెప్పి ఆగిపోయాను. ఈ లోపల మన యూట్యూబ్ ఊరుకుంటుందా, ఇంచక్క నాకు షార్ట్ వీడియోస్ లో అయితే వీగన్ చికెన్ ని చూపించింది. వీడియోలో ఇంత చక్కగా వచ్చింది, నేను చేస్తే కనీసం దాంట్లో పావు వంతైనా రాదా అని ముందడుగేశాను. ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటి అని అంటే, దేన్ని కూడా గుడ్డిగా నమ్మకూడదని అయితే అర్థమైంది. ఈ వీగన్ చికెన్ ఎలా వండుతామనంటే నార్మల్ చికెన్ కర్రీ లాగానే ఈ బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అదే మన గోధుమ పిండి ముక్కలు ఉన్నాయి కదా, చికెన్ బదులు ఇవి వేసేసి మసాలా అవన్నీ కూడా వేసి నార్మల్ చికెన్ కర్రీ ఎట్లా అయితే వండుకుంటామో అలాగే వండాను. ఇంకా మరి టేస్ట్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే మీరే వినండి. చండాలం. ఫైనల్గా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఈ వీగన్ చికెన్ కర్రీ అయితే అస్సలు ట్రై చేయకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా వీడియోస్ చూస్తున్నారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.